అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ళు కూడా పరదాలం మాటున బ్యారికేడ్ల చాటున హెలికాప్టర్లో ఆకాశంలో తిరిగినటువంటి వ్యక్తి ఈరోజు రైతు గురించి వ్యవసాయం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఏదైతే ఆయన 5 ఏళ్లలో ఆ రోజు మనం చూసాం. రైతులు పంట పొలాల్లో నష్టపోతే ఆ రోజు వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద టెంట్లు వేసి డయాస్ వేసుకుని బ్యారికేడ్లు కట్టుకుని ఆ యొక్క రైతు నష్టపోయినటువంటి పంట ఆ యొక్క పనులను ఆ బ్యారికేడ్ అవతల నుంచి మరి ఆ రోజునట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ పనులు చూపించి అంటే ఆ రకంగా రైతులను కూడా పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉంటే చాలా చాలా విడ్డూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్కి 20,000 రూపాయలు ఉంటే దానికి 16,000కి తగ్గించి రైతుల్ని మోసం చేసినటువంటి వ్యక్తి. ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ ఫ్లోర్ మీద కూర్చుని నిరసన వ్యక్తం చేస్తే రాత్రి 11 గంటలకి ఇన్సూరెన్స్ని కట్టినటువంటి వ్యక్తి. ఆ రోజు వ్యవసాయ యాంత్రీకరణ ఆఖరికి బరక ముక్క కూడా 5 సంవత్సరాల్లో సబ్సిడీతో ఇవ్వనటువంటి వ్యక్తి. పోలవరాన్ని ముంచేసినటువంటి వ్యక్తి, డయాఫ్రామాల్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి ఈరోజు రైతు గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుందని అడుగుతూ ఉన్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా సమృద్ధిగా ఉంది. ఎక్కడైనా ఒక గ్రామంలోనో మండలంలోనో ట్రాన్స్పోర్టేషను లేకపోతే ఆ యొక్క మండలంలో గ్రామంలో ఒక్కసారిగానే ఒక్క రోజులోనే నాట్లు వేసినటువంటి పరిస్థితి ఉంటే